హాయ్, మనసారా మాట్లాడుకుందామా? బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవబోతోందంట. ఇవాళే నాగార్జున సార్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఇంత ముందుగా రిలీజ్ చేశారంటే నాకేమనిపిస్తుందంటే అగ్ని పరీక్ష ఈ మాట కూడా ఉండబోతోంది అనిపిస్తుంది. సీజన్ 9తో ఈ అగ్ని పరీక్ష అనే కొత్త పందాన్ని బిగ్ బాస్ టీమ్ స్టార్ట్ చేసింది. సో ఇప్పుడే ఇంత తొందరగా ప్రోమో రిలీజ్ చేశారంటే అంతకుముందు ఎప్పుడు సెప్టెంబర్లో అట్లా ఉండేది. బిగ్ బాస్ డైరెక్ట్గా బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయేది. కానీ సీజన్ 9 నుంచి అగ్ని పరీక్ష అని ఒకటి కొత్తది పెట్టి కామనర్స్ని అందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళలోంచి కొందరిని తీసుకొచ్చి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ చేశారు. ఆ సీజన్ ఎంత సూపర్ హిట్ అంటే కింగ్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్స్ అన్నీ అని చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 9 అవుతుంది. కళ్యాణ్ పడాలా అసలు ఆ అబ్బాయి ఏమి జెన్యూన్ పర్సన్ అంటే అసలు ఇంతవరకు బిగ్ బాస్లో కాదు అట్లాంటి మనిషిని చూడలేదనిపించేంత బాగుంది ఆ అబ్బాయిని చూస్తే. ఆ అబ్బాయికి టైటిల్ ఇవ్వడం వల్ల అసలు ఇంత జెన్యూన్ ఆ బిగ్ బాస్ అని బిగ్ బాస్ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం వచ్చేట్లు ఉంది ఆ సీజన్. సో అది అంత సూపర్ సక్సెస్ అయింది కాబట్టి బిగ్ బాస్ టీము సేమ్ పందాతో మళ్ళీ స్టార్ట్ చేయాలని ఈ మాట అగ్ని పరీక్ష మళ్ళీ కంటిన్యూ చేసి మళ్ళీ కామనర్స్ని తీసుకొని సెప్టెంబర్లో బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. అయితే లాస్ట్ టైం కొన్ని కాంట్రవర్సీలుగా అనిపించింది. చాలామంది బాగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళందరూ ఎట్లా కామనర్స్ అవుతారు అని. మేబీ అది కన్సిడర్ చేసి ఈ మాట ఇంకా బిగ్ బాస్ అంటే జస్ట్ ఇష్టం ఉన్నవాళ్ళు చాలా కామన్, అసలు ఎవరికి ఆ మాత్రం కూడా తెలియని వాళ్ళని తీసుకుంటారేమో అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్. సో ఈ మాట ఈ బిగ్ బాస్ సీజన్ ఎలా ఉండబోతుందో మనం వెయిట్ అండ్ సీ చూడాలి. మనం ఆ బిగ్ బాస్ సీజన్ 9కి మించి ఉంటుందా లేకపోతే ఆ స్థాయిలో అయినా ఉంటుందా అని మనం చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. ఇవాళ బిగ్ బాస్ ప్రోమో చూసా. అసలు నాగార్జున సార్ అయితే అసలు ఆయన ఏంటో, ఆయన ఎనర్జీ ఏంటో, ఆయన పర్సనాలిటీ ఏంటో, ఆయన ఏజ్కి ఆయన పర్సనాలిటీకి అసలు సంబంధమే లేనట్లుంటాడు ఆయన. ఎంత యంగ్ పీపుల్ కూడా ఆయన చూసి ఇట్లా ఉండాలిరా అబ్బా అనిపించేట్లుంటాడు ఆయన మనిషి మాత్రం. ఆ ఫిజిక్ మెయింటైన్ చేయడం అయితే ఆయన తర్వాత ఎవరైనా కింగ్ అంటే కింగే, సామ్రాట్ అంటే సామ్రాటే అన్నట్లే ఉంటాడు ఆయన ఎప్పటికీ. ఆయన ఇవాళ రిలీజ్ చేసిన ప్రోమోలో హృదయాలను గెలుచుకుంది బిగ్ బాస్ అని అన్నాడు. నిజంగానే బిగ్ బాస్ రోజు రోజుకి కొత్తగా చూపిస్తూ చాలామంది ప్రేక్షకులను సంపాదించుకొని చాలామంది హృదయాలని గెలుచుకుంది. ఇంకపోతే ఈ మాట ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్ అని చెప్పాడు ఆయన. బిగ్ బాస్ దశావతారంలో ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్ అని చెప్పాడు. అంటే ఈసారి ఏ కొత్త ఆటలు పెట్టి ఎలా చేస్తున్నారో అని ఆయన చెప్పకనే బిగ్ బాస్ 10లో ఎట్లా ఉండబోతుందని చెప్పకనే చెప్పాడు అనిపిస్తుంది. ఓకే.